శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నిర్భాగ్యుల జీవితాలకు నీడను కల్పించి వారి ఆరోగ్యాలను బాగుపరచి మానసికత లోపం వల్ల బాధపడుతున్న ఎందరో అనాథులను బాగుపరచి తిరిగి వారి ఇళ్లకు పంపిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వరుని మహామహిమకు నిదర్శనంగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న మానవ సేవా మార్గము నుండి బయటకు వస్తున్న ఈ అభాగ్యుని పేరు చంద్రశేఖర్. తన స్వస్థలం హైదరాబాద్ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఫిర్జాదీగూడ. 2019లో చంద్రశేఖర్ మతిస్థిమితాన్ని కోల్పోయి ఇల్లు వదిలి రోడ్డుపాలు అవ్వగా పోలీసు వారి సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేరాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహామహిమ సంకల్పంతో త్వరగానే కోలుకోగలిగాడు. ఇప్పుడు తాను తన స్వస్థలాన్ని చేరుకోవడానికి ఆశ్రమ వ్యాను నుండి హైదరాబాదుకు బయలుదేరాడు. చంద్రశేఖర్ గతంలో తిరిగిన ప్రాంతాలను చూస్తున్నాడు. ఇప్పుడు అంతా కొత్తగా ఉందనుకుంటున్నాడేమో. ఆశ్రమ వ్యాన్ ఫిర్జాదీగూడ వైపు వెళుతుంది. చంద్రశేఖర్ తన ఇంటిని గుర్తుపడతాడా? ఇంటి సభ్యులు తనని గుర్తిస్తారా? ఆ ఈశ్వరుడే వీరికి సన్మార్గాన్ని చూపాలి. స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. ఆశ్రమ సేవా సిబ్బంది చేరవలసిన గమ్యాన్ని పుణ్యలింగేశ్వరుని మహిమ వల్ల చేరుకోగలిగారు. స్వామివారి ఆశీస్సులు చిరుజల్లుల రూపంలో చంద్రశేఖరును తాకాయి. తాను ఇల్లు చేరుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. మస్తు ట్రై చేసిన 2 సార్లు డ్యూటీ పెట్టించాను. 2 సార్లు మమ్మల్ని లేడనుకున్న బావమరిది 6 సంవత్సరాల తరువాత తిరిగి రావడంతో ఆశ్చర్యానికి గురైన చంద్రశేఖర్ బావ కిన్నెర జంగయ్య గారి మాటలను విందాము. నా పేరు కిన్నెర జంగయ్య. చంద్రశేఖర్కి నేను బావ అవుతా. మా బొమ్మరిది పోయి ఒక 6 years అవుతుంది. చాలా ప్రయత్నం చేసినాము. ఇప్పుడు మీకు దొరికాడు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు తీసుకెళ్ళి చూడాలి కానీ మరి మారితే మంచిగా. ఎట్టకేలకు చంద్రశేఖర్ మామూలు మనిషిగా తన ఇల్లు చేరుకోగలిగాడు. ఈ పుణ్య వరప్రసాదాన్ని అందించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారే చంద్రశేఖర్ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.